రండి రండి, నువ్వు కూడా షాపా? ఇద్దరు ఇప్పుడు మిమ్మల్ని తిట్టి కొట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉన్నా మిమ్మల్ని ప్రేమగా దండ వేసి స్వీట్ ఇచ్చి స్వీట్ తినిపించి చెబుతున్నా, అందరికీ ఇదే తినండి. ఎందుకు 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 చేస్తానా చెప్పయ్యా? ఈ మేలు కోసం నా ఊరు నాకు కావాలా. మీరు దయచేసి మీకు పూలు వేసి స్వీట్లు వేసి అడుగుతానా, ఇక్కడ బండి పెడితే ఏం చేయాలా? నీకు ఊరి బాధ్యత లేదా? మరి ఇక్కడ పెడితే ఏం చేయాలా? నువ్వు చెప్తావు కాదు, నువ్వు అన్ని చేసి ఇంకా ఈ లాట్కి ఇట్లా వచ్చిన లేదా ఈసారి కాళ్ళు మొక్కుతా, లేదంటే నేను అంగడి మూస్తే నీకు బాధనా? నీకు బాధ్యత ఉందా లేదా? తాడిపత్రి ఉందా అంటే నువ్వు బాధ్యత ఉండి చెప్పు. అంటే నీ పొందని వ్యాపారమేనా? అనవసరం. ఇది లాస్ట్. ఏం చేస్తా? బీగం వేస్తా. ఏం చేస్తా? బీగం వేస్తా. ఎలా చెప్పుకోవాలో చెప్పండి, ప్రజానికానికి ఎట్లా చెప్పుకోవాలో చెప్పండి. మీరు ఉండాలా మా ఊర్లో, మీరు ఉంటేనే ఈ ఊరు ఇంప్రూవ్ అవుతుంది. కానీ కొన్ని పార్కింగ్లు అంట అవన్నీ నేర్చుకోవాలా. ఇదే లాస్ట్. ఇంకోసారి అంటే ఈసారి కాళ్ళు పట్టుకుంటా, మీరు వినకపోతే నెక్స్ట్ కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు పట్టుకున్న తర్వాత నిలబడ్డా సరే. మంచి జీన్స్ వేసినావు. జీన్స్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నీకు? నువ్వు గుడ్డల షాప్ ఉన్నాయి. జీన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? బాంబే నుంచా? ఎవడేసుకుంటాడు జీన్స్ తెలుసా నీకు? ఎక్కడ పుట్టిందో తెలుసా? అమెరికాలో జీన్స్ పుట్టింది. ఎక్కడ పుట్టింది? అమెరికాలో జీన్స్ పుట్టింది. దాన్ని ఏమంటారు? కౌ బాయ్ జీన్స్. ఏమంటారు? కౌ అంటే ఏమి? ఎరువులు ఎద్దులు తోలుకుండే వేసే జీన్స్ అవి. సరే, మంచి టీ షర్ట్ వేసినావు, మంచి ప్యాంట్ వేసినావు, నువ్వేమో బాగా తయారైనావు. మా ఊరు అట్లా తయారు కాకూడదా? మా ఊరు అట్లా తయారు కాకూడదా? నీకు బాధ్యత లేదా? లేదా? నీకు బాధ్యత ఉందా లేదా? నీకు బాధ్యత ఉందా లేదా? మరి ఉంటే ఏం చేస్తావు? చేపిస్తే చేపిస్తే చెప్పు. చేపిస్తే చేపిస్తే అందరు నేను బంద్ చెప్పినా. మా ఊరికి మా ప్రజానికి అడ్డం నువ్వు కాబట్టి నీ షాప్ మూస్తా. మాకు లేదా? మా ఊరు ప్రజానికి ఇది లేనప్పుడు ఎట్లుండింది? ఆ దిక్కు ఈ దిక్కు గొల్లల గుంప ఉండే. నువ్వు సిటీ స్టైల్లో ఉన్నావు. మా ఊరు కొద్దిగా సిటీగా మార్చాలనుకుంటాను. తప్ప? రేపు మూసేస్తే నాది తప్ప? మరి దానికి లేదు ఇంకా ఏమైనా కాళ్ళు గీళ్ళు పట్టుకోవాలనా? ఆడే కాదు, ఆడే చేపించిన ముందు మీ బండ్లతో వచ్చింది. ముందు లాస్ట్ క్యా బోలా మై? బుధవారం అని చెప్పినానా? బుధవారం వచ్చింది. ప్రజలారా వినండి, నేను ఈ ఊరు కోసం కష్టపడతా, నా కోసం ఏమీ రాదు.
మీరు వినకపోతే దీన్ని వన్ వే చేస్తా. మీ షాప్ మూయను మీరు వినకపోతే ఇక్కడ ట్రాఫిక్ చాలా అంతరాయం జరుగుతుంది. మరి మీరు ఏమంటారు చెప్పండి. మా షాప్ ఓనర్ బండి అక్కడ పెట్టుకుని కస్టమర్లు ఇక్కడ పెట్టుకుంటారు. అయితే షాప్ ఓనర్లు అన్ని అక్కడ పెట్టుకుంటారు పార్కింగ్. మాకే పడు ఏమీ చేయను రిక్వెస్ట్ చేస్తానా, మీరు వినకపోతే వన్ వే చేస్తా. మీరు వినకపోతే వన్ వే చేస్తాను. అందరు చెప్పలేను. దయచేసి మా ఊరు బాగుండాలా, మీరు బాగుండాలా. నేను స్థలం చూపించమంటే నా తప్పు. వన్ వే వన్ వే వన్ వే వన్ వే చేస్తా. ఇక్కడ మోటార్ సైకిల్ నిలబెడితే వన్ వే చేస్తా. ఏం చేస్తాం? ఎందుకు నేను మీ ముయ్యాల వన్ వే చేస్తా. అదే జీన్స్ మళ్ళీ టోర్ చేసుకొని వేసుకున్నావు. ఈ షాప్ దగ్గర కలిసి బట్ట ఎట్లున్నాయి, బనియన్లు పిల్లలు గుడ్డలు ఎట్లున్నాయి చూడు. మరి నీ ఊరు అట్లా ఉండకూడదా? ఉండాలా? లేకపోతే వన్ వే చేస్తా. నీకు చెప్తా, ఇప్పుడే పరిస్థితులు బాగలేవు. ఆల్రెడీ ఊర్లో 22 షాపులు మూసేస్తున్నారు. నేను ఇంకో ప్రోగ్రాం కూడా పెట్టినా. రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు దండిగా మంది. వాళ్ళని కూడా ఎలక్ట్రిక్ షాపులు అంటే ఇన్నే పెట్టాలా, గుడ్డల షాపులు అంటే ఇన్నే పెట్టాలా. వాళ్ళు ఏమేమి షాపులు పెట్టినారో అన్ని కనుక్కొని లిమిటెడ్ చేయాలనుకున్నా. ముందు మీరందరూ సహకరిస్తే నీకు చెప్తానా బాగా. నువ్వు చాలా మాట్లాడుతావు. కోండ్రే ఉన్నాయి చెప్తా. దేవుంది అడ్డము, ఎనికి పోవాలా, మీరు బతుక్కోండి. దేవస్థానంది చాలా గలాటకు ఉంది, పీకి పారేస్తా. అయినా కానీ మీరు బాగుండాలని కోరుకుంటున్నా. మీరు కనుక పార్కింగ్ చేపిస్తే మిమ్మల్ని తీసేస్తే. ఎందుకంటే దేవస్థానం స్థలము. ఎవరిది స్థలమా? మాకొద్దు, నీట్గా చేయాలనుకుంటున్నా దేవాలయము. మీరు ఇట్లా ఉంటే మీరు బతకాల. ఏమి అడుగునిస్తున్నావు? దగ్గర రావాలా నిన్న? ఈ షాప్ మూసేస్తే నువ్వేమవుతావు? నువ్వు షాప్ మూసేస్తే ఏమవుతావురా? షాప్ మూసేస్తే ఏమవుతావు? రోడ్డును పడతావు. నువ్వు కనీసం ఈడ మోటార్ సైకిల్ పెట్టినలేవా? పెట్టినేచ్చు. ఇది దేవస్థానంలో ఉంది. ఈ దేవస్థానం కూడా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాము. అయినా కానీ ఇప్పుడు చేయదలుచుకోలే. మీరు ఇట్లే ఉంటే తీసేసి ఇంప్రూవ్ చేస్తావు దేవాలయాన్ని.